నిరీక్షింపబడున్నది కనబడుట. నిరీక్షింపబడున్నది కనబడుట అని వర్తమానము మనం తెలుసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. మనడేడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. సర్వశక్తిమంతుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి సర్వశక్తిమంతుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అంటే మనము నిరీక్షించడం అంటే ఎదురు చూడడం. ఇప్పుడు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట అంటే దేహం యొక్క విమోచన కొరకు ఆయన నామములో బాప్తిజం పొందిన వారు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఈ దేహము నుండి విమోచించబడాలని మూలుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా శరీరము నుండి నేను విమోచించబడి దేహం నుండి విమోచించబడి పైకి కొనిపోబడతానా అని చెప్పి ఆయన యొక్క సంతానము, సర్వశక్తిమంతుని యొక్క సంతానము లేకపోతే వధువు నిరీక్షిస్తూ ఉంది. అయితే ఆ నిరీక్షిస్తూ ఉన్నప్పుడు ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో నిరీక్షిస్తున్నామో ఆ మహిమ కనుక కనపడింది అనుకోండి, మనం దానికోసం ఇంక నిరీక్షించాల్సిన పని లేదు కదా. అందుకని నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఏముండదు చెప్పండి? పని ఉండదని ఉంది. మనం ఎదురు చూడాల్సిన పని లేదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. తాను చూస్తున్న దాని కొరకు ఎవడును నిరీక్షించడు. చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో కనిపెట్టుదుము. ఎందుకనంటే రెండవసారి ఆయన మహిమతో వస్తాడని, మహిమతో ప్రత్యక్షం అవుతాడని మనకు బైబిల్లో లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆ మహిమతో ఆయన రెండవసారి వస్తాడు కాబట్టి ఆ రెండవసారి వచ్చినప్పుడు ఈ శరీరం నుండి మనం విమోచించబడతాం కాబట్టి అందువల్ల ఆ రెండవసారి ఆయన వచ్చే విషయము మనకు ముందుగానే తెలిసిందనుకోండి, మనం నిరీక్షిస్తామా? ఎలా ఆ మహిమ ఏమిటో మనకు ముందుగా తెలిసిందనుకోండి, మనం నిరీక్షించం.
కాబట్టి రెండవసారి ఆ మహిమతో ఆయన ఎలా వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన మహిమతో ఎలా వస్తాడా అని మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకని తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి ఆ రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయన వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నిరీక్షింపబడినది కనబడినప్పుడు అది ఎవరు కూడా దానికోసం ఎదురు చూడరు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు. మీరు మీ యొక్క పిల్లలకి అదిగో ఆ మామిడికాయ నేను కోసిస్తాను మీకు అన్నారనుకోండి, ఆ పిల్లలు దాన్ని ఆ మామిడి పండుని చూస్తారు. కాబట్టి మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారు ఆ చెట్టుకున్నట్టు మామిడి పండుని ఇస్తానన్నారు కాబట్టి దాని గురించి మనం అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏముందిలే, ఇస్తారులే. అది కనపడుతూ ఉన్నది కాబట్టి దానికోసం నువ్వు ఎదురు చూడవు కదా. కనబడుతుంది అనుకోండి, మనం ఎదురు చూస్తామా? ఎందుకంటే ఆల్రెడీ కనపడుతుంది. అదేంటి? మామిడి పండు. కాబట్టి మా డాడీ లేకపోతే మా మమ్మీ మామిడి పండు ఇస్తానన్నారు అని ఆ పిల్లలు ఎదురు చూడరు. కారణం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది నువ్వు ఇచ్చేదేంటో. నువ్వు మామిడి పండు ఇచ్చే విషయం వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, దానికోసం ఎదురు చూడరు. కానీ నేను వెళ్తున్నాను, మరలా నేను ఊరు వెళ్తున్నాను, ఊరెళ్ళి మరలా వచ్చేటప్పుడు మీకు ఏదో ఒకటి తీసుకొస్తాను, తప్పనిసరిగా మీకు తీసుకొస్తాను అన్నాడు అనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారంటే మా నాన్నగారు ఏం చేస్తారా, ఏమిటా, ఏదో తీసుకొస్తానన్నారు ఏమిటి, లేకపోతే మా అమ్మగారు బజార్కి వెళ్ళారు ఏదో తీసుకొస్తున్నారు, ఏమి తీసుకొస్తారా, ఏమిటా, చెప్పలేదు, ఏదో తీసుకొస్తాను చెప్పలేదు. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, ఏం తీసుకొస్తారా ఏంటి, ఎందుకంటే కనపట్టలేదు, చెప్పలేదు, వాళ్ళు చూడలేదు. చూడని దాని కొరకు ఏం చేస్తారు, నిరీక్షిస్తారు, ఏం తెస్తారా ఏంటా, ఏదో తీసుకొస్తామన్నారు. అదే నువ్వు తెచ్చేది ఏదో కంటికి కనపడుతుంది అనుకోండి, వాళ్ళు ఎదురు చూడరు, వాళ్ళు నిరీక్షించరు. అందుకని అప్పుడు నిరీక్షణతో పని లేదని ఉంది బైబిల్లో. నిరీక్షణతో ఏముండదు చెప్పండి, పని లేదు. కాబట్టి అందుకనే పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. కాబట్టి తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము, ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. కాబట్టి 2000 సంవత్సరాల నుండి కూడా ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ మహిమతో వస్తాడు. ఆ మహిమ ఏమిటో తెలీదు, ఎలాగా మహిమతో వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి అది రహస్యంగా ఉంచబడింది కాబట్టి ఎప్పుడు వస్తాడా, ఆ మహిమ ఎలా వస్తుందా, ఆ మహిమతో ఎలా వస్తాడా, ఏమిటా అని అందరూ కూడా, అంటే ఆయన యొక్క నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగిన వారందరూ కూడా నిజమైన వధువంతా కూడా మృతులు కానీ సజీవులు కానీ ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆ మహిమ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మహిమ అమూల్యమైంది. ఎందుకు ఆ మహిమ అమూల్యమైందంటే అది నీ శరీరాన్ని రూపాంతరపరిచేటువంటి మహిమ అన్నమాట. ఈ యొక్క దేహం నుండి నీ విమోచించేటువంటిది. అందుకని ఆ యొక్క 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దానికోసమే మనం మూలుగుచున్నామని ఉంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచ్చి నుండి మనం చదువుకుందాం. చూడమ్మా, భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకుని వారుగా కనబడుదాం. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక సర్వశక్తిమంతుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము
పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆ యొక్క పరలోకము నుండి వచ్చి ఆ మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించు దీనిలో మూలుగుతున్నాడు. అంటే ఆ యొక్క గుడారం ఏమిటంటే మహిమ శరీరం. ఆ మహిమ శరీరం వచ్చి అది మన నిత్య నివాసం. నిత్యం ఉండేటువంటి నివాసం ఏమిటనంటే ఆ మహిమ శరీరమే. ఆ మహిమ శరీరంలో మనం ఏం చేస్తామంటే నిత్యము నివాసం చేస్తాం. ఆ మహిమ శరీరంలో మనము నిత్యము నివాసం చేస్తాం. అది అసలైనటువంటి నివాసం అన్నమాట. ఆ నివాసము కోసం మనం ఏం చేస్తున్నామనండి, లేకపోతే ఆయన వదిలేం చేస్తూ ఉందండి, మూలుగుతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ మహిమను ఎప్పుడు తీసుకొస్తాడా, ఆ మహిమ శరీరాన్ని ఎప్పుడు తీసుకొస్తాడా, ఆ నిత్య నివాసం పరలోకంలో ఆయన ఎప్పుడు తీసుకొస్తాడా అని చెప్పి ఆయన వధువు మూలుగుతూ ఉంది. ఆయన యొక్క పెండు కుమార్తె మూలుగుతూ ఉంది. ఎందుకనండి, ఈ శిథిలమైపోయేటువంటి ఈ యొక్క శరీరము లేకపోతే గుడారము, ఎందుకంటే ఇది శిథిలమైపోతుంది. ఎప్పుడొకప్పుడు ఇది మరణిస్తుంది. ఇది ఎప్పుడొకప్పుడు ఇది మట్టిలో కలిసిపోయేటువంటి శరీరం. ఇది దీనిలో నివాసం చేస్తున్నావు, దీనిలో నివాసం ఉంటున్నావు. అయితే ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క మహిమ శరీరం కోసము నువ్వు మూలుగుతూ ఉన్నావు అన్నమాట. విమోచన కొరకు, అంటే దేహం యొక్క విమోచన కొరకు, అంటే ఆ యొక్క శరీరము లేకపోతే పరలోక సంబంధమైన మహిమ శరీరము దీనిపైన ధరించుకుని ఆపేక్షతోటి నువ్వేం చేస్తున్నావనండి, మూలుగుతూ ఉన్నావు అన్నమాట. ఆ శరీరము కోసం, ఆ మహిమ శరీరం కోసము దాన్ని ధరించుకోవాలని, ఆ మహిమ శరీరం పొందుకోవాలని దాని మీద ఆపేక్ష కలిగి ఇంకా నీకు దేని మీద ఆపేక్ష లేదు. ఏ డబ్బు మీద లేకపోతే లోక సంబంధం వాటి మీద, వీటి మీద, ఇంకా ఏవేవైతే ఉన్నాయి భూ సంబంధమైన వాటి మీద నీకు ఆపేక్ష లేదు. కానీ ఆ మహిమ శరీరాన్ని పొందుకోవాలనే ఒక ఆపేక్ష నువ్వు కలిగి ఉన్నావు అన్నమాట. ఆ శరీరం వచ్చి దీని మీద ధరించుకోవాలి. ఇది శిథిలమైపోయే శరీరము. ఆ శిథిలమైపోయే శరీరము ఆ శిథిలమైపోయే శరీరము కాకుండా ఆ శరీరాన్ని కనుక నువ్వు ధరించుకున్నట్లయితే నిత్యము నివాసం చేస్తావు. ఈ శరీరంలో ఉంటే ఏమైపోతుందో చెప్పండి, ఎప్పుడొకప్పుడు మరణిస్తారు, ఎప్పుడొకప్పుడు మట్లు కలిసిపోతాయి, ఇది శిథిలమైపోద్ది. ఒక ఇల్లు ఉందనుకోండి, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని సంవత్సరాలకు ఏమైపోతుంది చెప్పండి, శిథిలమైపోతుంది. పూర్వం రాజులు కట్టిన కోటలు ఉన్నాయి, అవి కొన్ని రోజులకి ఏమైపోతున్నాయి చెప్పండి, శిథిలమైపోతున్నాయి. ఆ రాయికి రాయి పడిపోయి, ఆ రాయి ఒక మూలన పడిపోయి, స్తంభాలు ఇలా పడిపోయి, ఆ గోడ ఎలా పడిపోయి, పైకప్పు ఇలా ఇరిగిపోయి, ఇలాగా శిథిలమైపోయినటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి ఈ శరీరం కూడా వ్యాధులు అవి వచ్చినప్పుడు ఈ శరీరం కూడా ఏమైపోతుంది చెప్పండి, శిథిలమైపోతుంది. అందుకని నీవు ఈ శరీరంలో ఉండడం నీకు ఇష్టం లేదు, ఈ శరీరం మీద నీకు ఆపేక్ష లేదు, ఈ శరీర సంబంధమైన వాటి మీద నీకు ఆపేక్ష లేదు. కానీ నువ్వు దేని మీద ఆపేక్ష కలిగి ఉన్నావనండి, ఆ మహిమ శరీరాన్ని ధరించుకోవాలని ఒక ఆపేక్ష కలిగి ఉన్నావు. కానీ అదేమిటో నీకు తెలియదు. కాబట్టి ఆ మహిమ శరీరమును గురించి తెలుసుకోవాలని, ఆ మహిమ శరీరాన్ని చూడాలని, ఆ మహిమ శరీరాన్ని ఎప్పుడు మరలా రెండవసారి ఆయన తీసుకొస్తాడా, ఆయన మహిమతో వస్తాడని ఉంది. కాబట్టి ఆ మహిమ శరీరం ఎప్పుడు వస్తుందా అని నువ్వేం చేస్తున్నావు అనండి, కనిపెడుతూ ఉన్నాడు. ఎదురు చూడడం అన్నా, కనిపెట్టడం అన్నా, ప్రార్థించడం అన్నా, లేకపోతే నిరీక్షించడం అన్న ఒకటే అర్థం. కాబట్టి ఆ యొక్క మహిమ శరీరం కోసము నిరీక్షిస్తూ ఉన్నాం అనమాట. అందుకని నిరీక్షింపబడినది కనబడినప్పుడు ఎవరు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ అది కనబడడం లేదు కాబట్టి ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందా, ఆ మహిమ శరీరం నేను ఏ విధంగా ధరించుకుంటానా, ఏ విధంగా రూపాంతరం చెందుతానా, ఏమిటా దానికోసం ఆ బయలుపరచబడబో ఆ యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఆ రోమిలు రాసిన పత్రిక కూడా ఏమని చెప్పండి, 8వ అధ్యాయంలో రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. ఆ మహిమ ఎలా ప్రత్యక్షమవుతుందా, ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా? ఎందుకంటే ఈ శిథిలమయ్యే శరీరాన్ని కాకుండా నేను శిథిలము కానటువంటి నిత్యము ఉండేటువంటి, అంటే ఇది ఒక పురుగుల శరీరం, ఇది పురుగుల గూడు. ఈ శరీరం అనేది ఒక పురుగుల గూడు. అందుకనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నువ్వు గ్లాస్ వేసి బిగించి ఎంత చేసినా కానీ ఆ శరీరం నుండి పురుగులు పట్టేస్తాయి. లేకపోతే ఏదైనా కుక్క కానీ జంతువులు కానీ చచ్చిపోయినప్పుడు నీకు 6 రోజులు అయ్యేటప్పుడు కదా పురుగులు పట్టేసి ఉంటుంది అన్నమాట.
చాలా భయంకరంగా. ఇది ఒక పురుగులు కూడా ఈ శరీరం. ఈ గుడారంలో నివసించడం ఇష్టం లేదు కాబట్టి దాని మీద ఆపేక్ష కలిగి ఈనాడు మనుషులు ఆ మహిమ శరీరం మీద ఆపేక్ష లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులకు కూడా చాలా వధువు సంఘాల్లో కూడా చాలామందికి ఆ మహిమ శరీరం మీద ఆపేక్ష లేదు. ఈ మహిమ శరీరం మీద ఆపేక్ష లేదు, కానీ లోక సంబంధం వాటి మీద మాత్రం చాలా ఆపేక్ష కలిగి ఉంటారు. లోకంలో గొప్పగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, పేరు కలిగి ఉండాలని, ధనవంతులు అనిపించుకోవాలని, గొప్ప ఉద్యోగస్తులు అనిపించుకోవాలని, ఆ గొప్ప గొప్ప డిగ్రీలు చేసేవని అనిపించుకోవాలని, ఈ సుఖభోగాలు అనుభవించి వీటి మీద ఆపేక్ష ఉంది ఈ రోజుల్లో మనుషులకి. కానీ ఆ గుడారం మీద ఆపేక్ష లేదు. కాబట్టి ఆ యొక్క శిథిలము కానటువంటిది అది. ఆ గుడారము కనుక నువ్వు ధరించుకున్నావు అనుకోండి, మర్త్యమైనది ఈ శరీరము, అమర్త్యమైనది ఆ గుడారాన్ని కనుక, ఎందుకంటే అది అమర్త్యమైంది. ఆ గుడారానికి నాశనము లేదు, మరణము లేదు, వ్యాధులు లేవు, దుఃఖము లేదు, కన్నీళ్ళు లేదు, అలాంటి శరీరం అన్నమాట. దాన్ని ధరించుకోవాలని ఆపేక్షతో మూలుగుతూ దాని కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావు. ఆయన మనిషి, ఆయన వధువు కనిపెడతా ఉంది. అయితే ఆయన 1996-93లోనేమో తూర్పున నక్షత్రం కనబడింది. ఆ తర్వాత అది పడమూరు ప్రయాణిస్తూ ఉంది. ఆ నక్షత్రం యొక్క వెలుగులో నుండి, అగ్నిలో నుండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ఒక స్వరం వినపడింది. ప్రపంచం దురాత్మకి విడబడడం జరిగింది. కానీ మనము ఈ మాటని, ఇదిగో త్వరగా వచ్చున్నానని తూర్పు నక్షత్రం కనపడింది. ఈ మాట మనకు బైబిల్ ఎక్కడ కనపడతానండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10-16లో కనపడుతుంది. మరలా మనకి ప్రకటన గ్రంథము, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం తూయితేరు సంఘకాలంలో, ప్రకటన గ్రంథంలో తూయితేరు సంఘకాలంలో కనపడుతుంటుంది. మరలా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-19లో కూడా అక్కడ పౌలు గారు అంటారు, పేతురు గారు అంటారు, ఏమంటారంటే, ఆయన మహత్యమును మేము కన్నులారా, అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమై ఆయన రాకడని మీకు తెలియజేశాము. కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీడగల చోటుని వెలుగుచు దీపమైనట్టున్నది అంటున్నాడు. అంటే పరిశుద్ధ పర్వతం మీద ఆ మహత్యమును కన్నులారా చూచిన వారమై మీకు తెలియజేశామంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ పర్వతం మీద పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. వాళ్ళు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ మహత్యాన్ని చూశారు. మహత్యం అంటే ఏమిటి? మహిమ. ఆ మహిమ ఏమిటనంటే, అందుకని ఆ యొక్క పేతుర్ని, యోహాన్ని, యాకోబుని ఆయన ఆ పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరము రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. వస్త్రములు కూడా ఏ చాకలు కూడా తెలుపు చేయలేనంతటి, అంత తెల్లగా, ఈ ప్రపంచంలో ఏ చాకలు కూడా అంత తెలుపు చేయలేడు, అంత తెల్లగా ప్రకాశవంతంగా కనబడుతూ ఉన్నాయి అన్నమాట ఆయన వస్త్రాలు. అప్పుడు మోషే, ఏలియా ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు మొత్తులైపోయారు. వాళ్ళు మేల్కొని చూసినప్పుడు బైబిల్ ఏముందంటే మహిమను చూశారని ఉంది. అదే మహత్యం అంటే. పేతురు గారు అదే చెప్తున్నారు అన్నమాట. ఆ మహత్యంని మేము కన్నులారా చూసాం, ఆ రూపాంతరాన్ని మేము కన్నులారా చూసాం. ఆ మహత్యము, ఆ యొక్క మహత్యాన్ని చూసి ఆయన రాకడని మేము ప్రకటిస్తున్నాం అన్నారు. కాబట్టి అక్కడ ఆ మహిమ అంటే రూపాంతరం జరిగిందనమాట. ఆ రూపాంతరాన్ని పేతురు, యోహాను, యాకోబు చూశారు. అందుకని పేతురు గారు అంటారు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకుచుక్క మేము హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటుని వెలిగించు దీపమైనటువంటి. అంటే పేతురు గారు, అపోస్తులు బోధించిన వర్తమానము, అది లేకపోతే బ్రహ్మం గారు, జాన్సన్ గారు వీళ్ళందరూ బోధించిన వర్తమానము, 5 రకాల పరిచర్లో ఉన్నవారు బోధించిన వర్తమానము, అది చీకటి గల చోటున వెలిగించు దీపములాగా ఉంది. చీకటిలో అంటే పాపి హృదయంలో వెలుగును తీసుకొచ్చింది. అంటే పాపి హృదయంలో ఒక వెలుగుని తీసుకొని వచ్చింది.
కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లుంది అంటున్నాడు. కాబట్టి 1963లో సన్సెట్ పర్వతం మీద, అమెరికాలో సన్సెట్ పర్వతం మీద అక్కడ బ్రెన్నాం గారితో పాటు 3 ఉన్నారు. అక్కడ ఒక అతీతమైన మేఘం, అంటే 7 దూతలు ప్రత్యక్షమయ్యారు. ఆ 7 దూతలు ప్రత్యక్షమైనప్పుడు ఒక అతీతమైన మేఘము రూపుదాల్చింది. అతీతమైన మేఘం. దాన్ని బట్టి బ్రెన్నాం గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధ పర్వతం మీద ఏ యొక్క దర్శనం ఏర్పడిందో అదే దర్శనం ఇదని చెప్పాడు. మీకు అర్థమైందా? 1963లో అది జరిగింది. కాబట్టి 1963లో దర్శనమిచ్చినటువంటి, లేకపోతే ఆ రూపాంతరాన్ని ప్రదర్శించినటువంటి ఆయన, తన మహిమను ప్రదర్శించిన ఆయన తన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతను కనపరిచాడు. ఆ మహిమ ఏమిటంటే ఆయన రాజ్యమే. మరి ఆ ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందంటే, పగలు మనం సూర్యుడు ప్రకాశిస్తుంటే దాన్ని ఏమంటాం? పగలంటాం. పగలే రాజ్యం. పగలు ఎందుకు రాజ్యం అంటే పగల్లో చీకటి ఉండదు, అందుకని పగలు అనేది రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ సూర్యుని యొక్క వెలుగు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో భూమి మీద పడుతున్నప్పుడు దాన్ని మనం పగలని పిలుస్తూ ఉంటాం. అలాగే ఆయన ముఖం కూడా అలాగ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అక్కడ వెలుగు కనబడింది అనమాట. అదే రాజ్యమని చెప్పబడింది. అయితే అది కన్నులతో చూశారు వాళ్ళు ఆ రాజ్యాన్ని, ఆ మహిమని. కానీ 1963లో ఏర్పడినప్పుడు అది ఒక మేఘము, అది ఒక దర్శనం అని మనం చూస్తున్నాము. కానీ ఆ దర్శనం ఇచ్చిన ఆయనే మరలా 1993లో ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పాడు. ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పి 1995లో దిగి వచ్చాడు. 1995లో ఏ విధంగా? వేకు నక్షత్రంగా దిగి వచ్చాడు. 93లో తూర్పున ఆయన వేకు నక్షత్రంగా కనపడ్డాడు. త్వరగా వస్తున్నానని చెప్పాడు. కాబట్టి 95లో దిగి వచ్చి 96 నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తన మహిమను బయలుపరుస్తున్నాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను ఏం చేస్తున్నాడు చెప్పండి? బయలుపరుస్తూ ఉన్నాడు. అదే ఆ వేకు నక్షత్రమే తలరాయి, దావీదు కేడెము. వేకు నక్షత్రమే ఆ సూర్యుని యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తుంది. మరి నక్షత్రాలు దేని బట్టి వెలుగుతూ ఉంటాయి? సూర్యుని యొక్క వెలుగును బట్టి ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ వేకు నక్షత్రం అనగా మెస్సయే ఆయనే ఇప్పుడు ఆ యొక్క సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు పగటిని ఏలు పెద్ద జ్యోతి అని ఉంది బైబిల్లో. పగలని ఏలేటువంటి పెద్ద జ్యోతి ఎవరు? సూర్యుడు. కాబట్టి పగలని ఇప్పుడు ఎవరు ఏలుతుంటారు? సూర్యుడు ఏలుతూ ఉంటాడు ఆ పగలని. అలాగే రేపు రాబోయేటువంటి పగలను అనగా 1000 పాలను ఏలేవాడు కూడా ఎవరు చెప్పండి? మెస్సయ్యే. ఆయనే ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన తన రాజ్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా. నిశ్చుడు మధ్యాకాశానికి వస్తాడు. కానీ ఇప్పుడు ఆయన వచ్చే ముందుగా వేకు నక్షత్రము ఆయన యొక్క రాజ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అనమాట. అంటే తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మహిమ అంటే ఏమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలే ఆనందమే మహిమ. అందుకని ఇది అదృశ్యమైన మహిమ. అప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద కానీ సన్సెట్ పర్వతం మీద కానీ 1963లో ఆ ఏర్పడిన దర్శనము అది కన్నులకు కనబడినటువంటి దర్శనం అది. కానీ ఇప్పుడు ఆ రాజ్యమే అనగా పరిశుద్ధ పర్వతం మీద బయలుపరచబడినటువంటి లేదా ప్రత్యక్షపరచబడినటువంటి ఆ రాజ్యమే ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యము బయలుపరచబడమైనటువంటిది ఆయన మహిమ బయలుపరచడం. అంటే ఇప్పుడు ఆయన తన రూపాంతరాన్ని చూపిస్తున్నాడు. అందుకని పరిశుద్ధ పర్వతం మీద ఆయన శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ముఖం మారిపోయింది. ఇప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎలాగైతే, అందుకని మొదటి రాకుల్లో ఆయన ఎలా ఉన్నాడు? మన వంటి శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు చెప్పండి? రూపాంతరం చెందిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు ఏం చూశారో దానితో వచ్చాడనమాట. ఇప్పుడు అంటే మహిమ శరీరంతో వచ్చాడు. అంతేగా 2000 సంవత్సరాలు ఉన్నటువంటి శరీరంతో కాదు,
ఆ శరీరం ఏమిటంటే మహిమ శరీరం అంటే ఏమిటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమే ఆ మహిమ శరీరం. ఆ మహిమ శరీరం అదే. కాబట్టి ఎవరైతే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని పొందుకుంటారో వాళ్ళు ఆ యొక్క నిత్యమైన గుడారమును పొందుకున్నట్టే. ఎందుకంటే నిత్యము దానిలో మనం నివాసం చేస్తాం, నీతిలో నివాసం చేస్తాం, 1000 ఏళ్ల పాలనలో అక్కడ సమాధానం కలిగి నివాసం చేస్తాం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో నివాసం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యము అనగా ఆ మహిమే. కాబట్టి ఆ మహిమను ఇప్పుడు మనకి ఏం చేశాడంటే ప్రత్యక్షపరిచాడు, కాబట్టి బయలుపరిచాడు. కాబట్టి అందుకని ఇప్పుడు నిరీక్షింపబడినది ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నది. అంటే అదృశ్యంగా దీన్ని మనం చూస్తున్నాం అన్నమాట. అప్పుడు పేతురు, యోహానేలకు కన్నులకు కనబడింది, ఇదేమో హృదయం ద్వారా మనం చూస్తున్నాం, మనోనేత్రము ద్వారా మనము చూస్తున్నాం. అంతే కళ్ళకు కనబడుతుంది, కళ్ళకు కనబడేది కాదు. అప్పుడేదైతే వాళ్ళు ఆ మహత్యమును కనులారా మేము చూసిన వారమై అంటున్నాడు అక్కడ. ఎవరు? పేతురు గారు. ఇక్కడ ఈ మహత్యము, అక్కడ రాజ్యము ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించబడింది, కానీ వాడు కన్నులారా చూశారు. ఎందుకంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది, వెలుగంతా కూడా అక్కడ ప్రకాశించింది. ఇప్పుడైనట్లయితే వాక్య వెలుగు అన్నమాట ఇది. ఏ వెలుగు చెప్పండి? ఇది వాక్య వెలుగు. వాక్యమే మహిమ శరీరం. అందుకనే ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారో వాళ్ళు వాక్యముగా మారని అర్థం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఎలాంటి మహిమ శరీరం కలిగి ఉన్నాడో ఇప్పుడు కూడా నీవు కూడా అలాంటి మహిమ శరీరం కలిగి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు నీకేం జరుగుతుందంటే ఈ తెల్లవారుజామున ఈ శరీరము, ఈ యొక్క ఆత్మ సంబంధమైన మహిమ శరీరాన్ని, ఈ వాక్య శరీరాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి ధరించుకున్నప్పుడు అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకున్నప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద మెస్సయ్య ఎలాగైతే ఆ యొక్క రాజ్యాన్ని ప్రదర్శించాడు, ఇప్పుడు కూడా నీ జీవితంలో నీవు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో నీతి కనపడతా ఉంటుంది, సమాధానం కనపడతా ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందంతో కనపడతా ఉంటావు. ఇప్పుడు నీ జీవితంలో ఆ మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు మహిమ గుడారాన్ని కలిగి ఉన్నావు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ఈ తెల్లవారుజాము ముగింపు సమయం వచ్చినప్పుడు ఈ శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు మనము నిరీక్షింపబడినది మనము చూడగలుగుతున్నాము. ఇప్పుడు మనకు కనబడతా ఉంది. ఏ విధంగా కనబడుతుంది చెప్పండి? ఆత్మ సంబంధంగా దీన్ని మనం చూస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైన శరీరం. ఇది ధరించుకుంటేనే ఈ శరీరం మార్పు పొంది పైకి వెళ్తున్నాను. అందుకని రేపు ఎక్కడ నివాసం చేస్తావు నువ్వు? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము కలిగినటువంటి ఆ రాజ్యములు నివాసం చేయాలంటే ఈ శరీరం కూడా ఆ రాజ్యానికి తగిన విధంగా ఈ శరీరం కూడా మార్పు పొందుతుంది. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎవరితోనో మాట్లాడేటప్పుడు, జీవించేటప్పుడు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవిస్తూ ఉంటావు. ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా సమాధానంగా మాట్లాడుతుంటావు, సమాధానం కలిగి ఉంటావు ఇతరులతోటి, ఎవరితోటి ఏ విరోధము ఉండదు. పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు దేవునిలో నివాసం చేస్తున్నావు అనండి, రాజ్యం, ఆయన రాజ్యంలో నివాసం చేస్తా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీవు కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క మహిమ గల గుడారం. ఎందుకంటే మొదటేమో ఆయన ఏ శరీరం కలిగి ఉన్నాడు? మనోటి శిథిలమైపోయే శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పేతురు, యోహాన్ని తీసుకుని వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నప్పుడు ఆ శిథిలమయ్యే శరీరం కాస్త ఏమైపోయింది చెప్పండి? నిత్యమైన అసలైన శరీరాన్ని ఆయన ప్రదర్శించాడు. ఇప్పుడు ఆ అసలైనటువంటి ఆ శరీరాన్ని మళ్ళీ ఈ రెండవ రాకడలో ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రముగా ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఈ నివాసంలోనికి నీవు ప్రవేశిస్తున్నావు. అందుకని ఆ పరిశుద్ధ పర్వతం మీద తాత్కాలికమైన నివాసంలో నివాసాన్ని చూయించాడు ఆయన. అదే మనవటి శరీరంతో ఉన్నాడు ఆయన. కానీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నిత్య నివాసాన్ని చూయించాడు. అది మన నిత్య నివాసం అన్నమాట. కాబట్టి ఆ నిత్య నివాసమును ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యంలోని ప్రవేశిస్తేనే ఆ రాజ్యంలో నీవు ఉంటావు 1000 ఏళ్ల పాలన. ఈ మహిమ శరీరంలో ఉంటేనే ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో మహిమ శరీరంతో నీవు ఉంటావు. కాబట్టి నిరీక్షింపబడినది ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? వచ్చేసింది. కాబట్టి నువ్వు ఇంకా దానికోసం ఇంకా ఆయన రాగా ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని నిరీక్షించాల్సిన పని లేదు. ఆ మహిమ ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని నిరీక్షించాల్సిన పని, ఎదురు చూడాల్సిన పని ఏమీ లేదు. కారణం ఎందుకనంటే ఇప్పుడు
ఆ మహిమ మనకి మన ఎదుట వాక్యము ద్వారా బయలుపరచబడతా ఉంది, ప్రదర్శించబడతా ఉంది. నీ జీవితంలో అది ప్రదర్శించబడతా ఉంది. నీ జీవితంలో ఆ మహిమను నువ్వు కలిగి ఉన్నావు. ఆ మహిమనుగా ఆ రాజ్యమే. కాబట్టి ఇప్పుడు నిరీక్షింపబడినది కనబడతా ఉంది, నిరీక్షింపబడినది కనబడతా ఉంది. కనుక ఇప్పుడు ఆ యొక్క మహిమ కొరకు నువ్వు ఎదురు చూడాల్సిన పనేమీ లేదు. ఆ మహిమ అదే తలరాయి ఇప్పుడు సర్వశక్తిమంతుని కుమారులు ఎవరో ప్రత్యక్షపరచబడుతున్నారు. అందరూ కూడా మేము ఇప్పుడు బ్రహ్మం గారి సంఘాలు అనగా వధువు సంఘాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారండి, తిరిగి ద్వారా వధువు రాకడ బోధలో మేము ఉన్నామని, ఇంకొకరు క్రీస్తుదామస్ అని, ఇంకొక అర్ధరాత్రి కేకని, ఇంకొక బోధ, మేమందరం సర్వశక్తిమంతుని కుమారులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ తలరాయి వర్తమానం అంటే వేకువ నక్షత్ర వర్తమానమును ఎవరైతే విశ్వసిస్తారో పట్టుకుంటారో వాళ్ళు ఈ తెల్లవారుజామున ఆయన కుమారులుగా ప్రత్యక్షపరచబడుతున్నారు. 1963లో రెండో రాకడ జరిగిందని ఆ బొమ్మను చూపిస్తున్నారు చాలామంది. ఆ మేఘం బొమ్మని, ఆ మేఘము ఆ బొమ్మని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే తలరాయి కావాలంటే చూడండి అదే ఆకారంలో ఉందని చూపించి అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. కానీ మన వాక్యం అనే తలరాయిని మనం చూస్తాం. ఆయన నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము ఆ రాజ్యమునకు ఆయనే రాజు. అందుకని నీతికి రాజు అని, సమాధానపు రాజు అని, పరిశుద్ధాత్మ ఆనందమునకు ఆయనే రాజు. కాబట్టి ఇప్పుడు ఆ షాలేము రాజు ఆయనే. షాలేము అని అంటే నూతన యెరూషలేము. ఆ షాలేముకి రాజు ఎవరు? ఆయనే. నూతన యెరూషలేముకి రాజు ఎవరు? ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆ మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు గనక ఇప్పుడు ఆ నిరీక్షింపబడినది కనబడతా ఉంది, ఆత్మీయంగా కనపడతా ఉంది. ఇది అదృశ్యమైనది, నీకు మాత్రమే కనపడుతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా లోక సంబంధమైన వారికి ఇది బయలుపరచబడుతుంది. ఇది అర్థమవుతుంది, నీకు మాత్రమే. అందుకని ఆనాడు పేతురు, యోహాను, యాకోబుని ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి ఆయన బయలుపరిచాడు, ఆయన దర్శనమిచ్చాడు. ఆయన ఈనాడు కూడా నీకు మాత్రమే ప్రత్యేకంగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి అందుకని ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఇక పని ఉండదు. ఇప్పుడు మనం అది మనకు కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంకా మరలా ఆయన ఎప్పుడు వస్తాడా, ఆ మహిమని ఎప్పుడు తీసుకొస్తాడో మనం నిరీక్షించాల్సిన పని. కారణం ఎందుకనే ఆ తలరాయి ఎప్పుడు వస్తా, ఆ తలరాయి అనగా ఆ మెస్సయే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాల్సిన పనేమి లేదు. ఎందుకంటే ఆయన మహిమతో వచ్చాడు. ఆయనే వేకువ నక్షత్రము. ఇప్పుడు ఆయనే తలరాయి, వేకువ నక్షత్రమే తలరాయి. 7 సంఘకాలు 7 దూతలు, 8 ప్రేమ అదే తలరాయి. ఇప్పుడు ఆ తలరాయి వేకువ నక్షత్రం. వేకువ నక్షత్రం అనగా మెస్సయే, ఆయనే మనిషి కుమారుడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. కాబట్టి చూడని దాని కొరకు నిరీక్షించినలా. కాబట్టి ఇంతకుముందు అయితే దాన్ని ఎరగని వారంగా ఉన్నాం, ఇప్పుడైతే ఎరిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ మనం ఎరిగి ఉన్నాం కాబట్టి ఆ మహిమ కొరకు మనం నిరీక్షించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మహిమ ఈ తెల్లవారుజామున అనగా 8వ దినములో, తెల్లవారుజామున 3వ దినములో అనగా ఇప్పుడు తన మహిమను ఆయన బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనము దాని కొరకు నిరీక్షించడం లేదు, కానీ ఇంకా ఎప్పుడు వస్తాడని నిరీక్షించడం లేదు. ఆ తలరాయి ఎప్పుడు వస్తా అని మనం నిరీక్షించడం లేదు. కానీ ఆయన దిగి వచ్చి ఉన్నాడు కనుక, మహిమతో వచ్చాడు కనుక, రాజ్యముతో వచ్చాడు కనుక ఇప్పుడు దానిలోని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రవేశిస్తున్నాం. అందుకని ఆ రాజ్యం ఎక్కడ ఉదయిస్తుంది? నీ హృదయంలో. నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం ఎక్కడ ఉంటుంది? హృదయంలో. హృదయంలో ఉంటేనే, హృదయంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. సమాధానం నీకు హృదయంలో లభిస్తుంది. నువ్వు నీతిగా జీవిస్తున్నావు అనుకోండి, నీ హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? సమాధానం వస్తుంది. సమాధానం అంటే ఆయన నీ మీద ఏ దోషారోపణ, ప్రార్థన చేయట్లేదు, నువ్వు వాక్య ప్రకారంగా లేవు, నువ్వు అంతా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నిలువెచ్చని స్థితి ఉన్నావు అని నీ మీద ఏ దోషారోపణ చేయట్లేదు అనుకోండి, అప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉన్నట్లు లెక్క. నువ్వు నీ హృదయంలో దోషాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీ హృదయం ఏం చేస్తుంది? నీ మీద దోషారోపణ చేస్తావు.
అంటే సమాధానం లేదు అక్కడ. నువ్వు ఎక్కడ నీతిని తొలగిపోయావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా నడుస్తూ ఉంటావో అప్పుడు హృదయం ఏం చేస్తుంటే నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిగా నడుస్తున్నావు, నీతిగా మాట్లాడుతున్నావు, నీతిగా జీవిస్తున్నావు, నీతిగా ఉంటున్నావు అని నీ హృదయం ఏం చేస్తుందంటే నీ మీద దోషారోపణ చేయకుండా నువ్వు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. నీ మనసు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే నీ ఆ మనసు సాక్ష్యం ఇస్తూ హృదయం దోషారోపణ చేయకుండా ఉంటుందో అప్పుడు నీ మనసుకి ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. అంటే నీ హృదయంలో ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్నప్పుడు నీ హృదయం సంతోషంగా ఉంటుంది అన్నమాట. సంతోషంగా నేను నీతిమంతుణ్ణి, నాకు ఆయనకి మధ్య సమాధానం ఉంది, ఏ విరోధం లేదు అని చెప్పి నీవు పరిశుద్ధాత్మేందు ఆనందిస్తూ ఉంటావు అనమాట. ఆయన ఆనందిస్తూ, అందుకని ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలోనికి వచ్చేసింది పరలోక సంబంధమైన ఆనందం. పరలోకం నుండి ఆనందం ఎక్కడుంది? నీలో. నూతన యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము పైన ఏమంటే చెప్పండి. పైన యెరూషలేము ఉంది, నూతన యెరూషలేము. ఆ యెరూషలేము ఏముంటుంది అక్కడ? నీతి ఉంటుంది అక్కడ. అందరూ సమాధానంగా ఉంటారు, పరిశుద్ధాత్మ మీద ఆనందంతో ఉంటారు. ఇప్పుడు వేకు నక్షత్రమే ఆ యొక్క నూతన యెరూషలేము ఇప్పుడు మన మధ్యకు వచ్చింది. ఇప్పుడు నీవు కూడా ఏమో కలిగి ఉంటావండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ మీద ఆనందము. నూతన యెరూషలేమే మన నిత్య నివాసం. హల్లెలూయా. ఇది వాక్య సంబంధమైన యెరూషలేము. రేపు ప్రకృతి సంబంధంగా మనం ఆ యొక్క యెరూషలేమును మనము చూస్తాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం లేకపోతే ఈ శరీరం మారదు, పరలోకం రాదు, ఆ రాజ్యానికి రారు. ఎందుకంటే అక్కడ ఉండేది అది. అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మతో ఉంటారు ప్రజలందరూ కూడా. నువ్వు అయ్యేవి లేకుండా ఉంటే బయటకు తులసివేయబడతావు, విడిచిపెట్టబడతారు. అవి కలిగిన వాళ్ళకే అక్కడికి వస్తారు. అందరూ అక్కడికి రారు, అందరూ అక్కడికి రారు. ఇది కలిగి ఉండాలి. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి కలిగి ఉంటేనే, ఆ రాజ్యానికి సంబంధించిన ఆ నీతి, సమాధానం, ఆ మహిమ కలిగి ఉంటేనే ఇప్పుడు నీవు కొనుగోబడతావు తప్ప నీ శరీరం మారుతుంది తప్ప, లేకపోతే నీ శరీరము మారదు. కాబట్టి మారాలి అని అంటే ఈ యొక్క శిథిలమైపోయే శరీరము కాకుండా ఇంకా శిథిలము కాని నిత్యమైన శరీరాన్ని పొందుకోవాలంటే, ఇది మార్పు పొందాలని ఏం జరగాలి చెప్పండి? నీతి, సమాధానము కలిగి ఉండాలి. అందుకని ఇప్పుడు మనం ఈ తెల్లవారుజాములో ఎలోహిం బోరస్వరం అని ప్రధాన దూత శబ్దాన్ని మనం ప్రధాన దూత అంటే ముఖ్యమైనటువంటి దూత వేకు నక్షత్రమే. ఇప్పుడు అది వింటున్నాం మనం. ఈ వర్తమానం ఏమిటి? బోరధ్వని, ఎక్కిరమ్ము అనే బోరధ్వని. ఎక్కిరమ్ము అంటే ఎక్కిరమ్ము, నశించే దానిలో నుండి నాశనం లేని దానిలోనికి రా అని అర్థం. నాశనం లేనిదే దేనికి? నీతికి నాశనం ఉండదు, సమాధానానికి నాశనం ఉండదు. అందుకని ఆ రాజ్యానికి నాశనం ఉండదు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో లోతు కానీ, నోహు కానీ, రాహాబు అనే స్త్రీ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే నశించే దానిని విడిచి నాశనం లేని చోటుకు వెళ్ళారు. ఇప్పుడు రాహాబు అనే స్త్రీ ఉందనుకోండి, ఆ నశించే ఎరుకోని విడిచిపెట్టి ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళిపోయింది. అర్థమైనా? అలాగే లోతు ఉన్నాడు, నశించే సొదొమ గొమొర్రా విడిచి సోయరుకు వచ్చేసాడు. అలాగే నోవహు నశించేటు ఆ ప్రపంచాన్ని విడిచి ఓడలోకి వచ్చేసాడు. సేమ్ ఇప్పుడు కూడా మనము నశించేటువంటి శరీరం విడిచిపెట్టేసి మనము నాశనం లేని రాజ్యంలోకి మనం వెళ్తాం. అంటే నీతిలోని, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్ళడమే ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. సోయరికి వెళ్ళారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉగ్రత ఉండదు. మనమైతే రాజ్యంలోకి వెళ్తా ఉన్నాం. ఈ రాజ్యంలోని ప్రవేశించడమే రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలన కనుక రాబోయే కానానులోనికి ప్రవేశించడం. ఈ రాజ్యంలో ప్రవేశించకపోతే ఆ కానానులోనికి ప్రవేశించలేరు. ఆ కానానులోనికి ప్రవేశించాలి అంటే ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలి. కాబట్టి ఈ చివరి సమయంలో, చివరి కాలంలో మనము మర్త్యమైన దాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైన రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. వాళ్ళైతే ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలంలోకి వచ్చారు, నడిచి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుండి? సొదొమ గొమొర్రా నుండి సోయరుకు నడుచుకుంటూ వచ్చారు.
కానీ నీకేం జరుగుతుందనంటే నీ యొక్క హృదయము క్షయమయ్యే వాటి నుండి అక్షయమైన దానిలోనికి వచ్చేస్తుంది. అంటే వేకు చుక్క నీలోనికి వచ్చేసినప్పుడు, ఈ వర్తమానం నీలోనికి వచ్చేసినప్పుడు లోకమంతా నీలోండి బయటికి వెళ్ళిపోతుంది. లోకాశలన్నీ వెళ్ళిపోతున్నాయి. అన్నీ పోయి ఇంకా నీ హృదయంలో ఏం నిలుస్తుంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము నిలుస్తుంది. ఈ లోక సంబంధమైన నశించేవన్నీ ఏమైపోతుంది చెప్పండి? విడిచిపెట్టేస్తున్నావు నువ్వు. ఆ విడిచిపెట్టేయడమే నీవు మర్చెతులో ఆ మర్చెతులోనికి రా. ఆయన హల్లెలూయా. అంటే వాళ్ళు శారీరకంగా ఒక ఊరిని విడిచి వెలుగురికి వెళ్ళారు, కానీ వారు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు నడుస్తూ వాళ్ళ లోకాన్ని వదిలిపెట్టి ఇచ్చేశారు. కానీ ఇప్పుడే నెడితే నీ హృదయములో ఈ నక్షత్రం, ఈ వర్తమానం వచ్చేటప్పటికి లోకాన్ని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు అనమాట. ఇంతకుముందు నా ఆపేక్షలు, ఆశలు, ధనాపేక్షలు, లోకాశలు, లేకపోతే అసూయ, ద్వేషము, కోపము, క్రోధము, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. విడిచిపెట్టేసి ఇప్పుడు నువ్వు నీతిమంతురాలు అవుతున్నావు. నువ్వు సమాధానం పొందుకున్నావు సర్వశక్తిమంతుతోటి. ఇంతకుముందు లోక సంబంధం వీటి ఆనందించేదానివి. ఇంతకుముందు వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయపడి వాళ్ళ మీద గొడవలకు వెళ్ళేదానివి, లేకపోతే విరోధంగా ఉండేదానివి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టేసి నువ్వేం చేస్తున్నావు? సమాధానంగా ఉంటున్నావు. లోకానందాన్ని వదిలేసి పరిశుద్ధాత్మ బట్టి ఆనందిస్తున్నావు. అంటే ఇప్పుడు నీలో ఏమొచ్చింది చెప్పండి? ఒక మార్పు వచ్చేసింది అనమాట. ఒక రూపాంతరం జరిగింది. పరిశుద్ధ పర్వతం మీద జరిగిన రీతిగానే ఆ శరీరం మారి, ఎందుకంటే శరీరం లోకానికి సాదృశ్యం, మారిన రీతిగానే ఇప్పుడు నీ హృదయం మారిపోతుంది అనమాట. ఇప్పుడు నీ హృదయంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందం ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేసావు? ఉగ్రత లేని ప్రాంతంలోనికి వచ్చావు. ఉగ్రత లేని గుడారంలోకి వచ్చావు అనమాట. ఈ గుడారంలో ఉంటే నాశనం ఉండదు. ఇది అమర్త్యమైన గుడారము. సోయరు కంటే శ్రేష్టమైంది, ఓడ కంటే శ్రేష్టమైంది ఈ యొక్క నిత్య నివాసం. ఇప్పుడు సోయరు ఉందా? పోయి. అది నిత్యం ఉండేదా? లేదు. ఓడకు సాదృశ్యంగా ఉందే తప్ప నిత్యమైంది కాదు. ఓడుందా? లేదు. అది ఎక్కడో భూమిలో ఎక్కడో కప్పబడిపోయింది. కానీ ఈ యొక్క శరీరం, నువ్వు పొందుకునే శరీరానికి కానీ, అందుకని ఈ రాజ్యము నిత్యము, అందుకని ఈ యొక్క రాజ్యానికి నాశనము కలగదని దానియేలు చెప్తున్నాడు అనమాట. నాశనము కానటువంటి దానిలోనికి, యుగయుగాలు ఉండేటువంటి దానిలోనికి వెళుతున్నావు. అదే వాక్యము. వాక్యం అనగా ఆయనే. ఆయనలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నీకు అర్థమైందా? ఆయన వంటి శరీరాన్ని పొందుకున్నావు. ఇంకా నీ శరీరం ఆయన శరీరం ఒకే రకంగా ఉంటుంది. మహిమ శరీరం. ఆయన మరణం లేని వాడుగా ఉన్నాడు 2000 సంవత్సరాల నుండి. ఇప్పుడు కూడా నీవు కూడా మరణం లేని వ్యక్తిగా మారి, ఇంకా అక్కడ మరణం లేకుండా అక్కడ అందరూ కూడా సజీవులుగా నిత్య నివాసంలో నివసిస్తారు. కాబట్టి మనం పొందుకునేటువంటి నివాసం ఏమైందో చెప్పండి? నిత్య నివాసము. ఇప్పుడు ఆ నిత్య నివాసాన్ని మనము చూస్తున్నాం. అందుకనే నిరీక్షింపబడినది ఇప్పుడు మనకు కనబడతా ఉంది. అందువల్ల నిరీక్షణతో మనకి ఇక పని లేదు. ఇక నిరీక్షించాల్సిన అవసరము లేదు. ఇంతకుముందు అనేది కనబడలేదు కాబట్టి, ఆ మహిమ అంటే ఏమిటో బయలుపరచబడలేదు కాబట్టి, తెలియచేయబడలేదు కాబట్టి దాని గురించి నిరీక్షించాం. ఆ రూపాంతరం అంటే ఏమిటి, ఆ రూపాంతరం ఎలా పొందాలి, ఏమిటి అని. కానీ ఇప్పుడు అది మనకు ప్రత్యక్షపరచబడింది కనుక, ప్రత్యక్షమైంది కనుక ఇప్పుడు దాని కొరకు నిరీక్షించాల్సిన పని లేదు. అందుకని నిరీక్షింపబడినది కనబడతా ఉన్నది ఇప్పుడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ మహిమని ఇప్పుడు మనము ధరించుకుంటున్నాం. అందుకని నువ్వు కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద మెస్సీ ఎలాగైతే రూపాంతరం చెందాడు, ఇప్పుడు కూడా నువ్వు అదే రూపాంతరాన్ని పొందుతున్నావు అన్నమాట. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఏం చూశారు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు రాజ్యాన్ని చూశారు. అందుకని నా రాజ్యం చూసే వరకు మరణించరని చెప్పాడు ఆయన. ఆ రాజ్యాన్ని మహిమ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండడమే, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో నువ్వు ఉండడమే ఆ రాజ్యాన్ని కలిగి ఉండడం, ఆ మహిమను నువ్వు పొందుకోవడము. ఇప్పుడు ఆ మహిమ గల గుడారాన్ని, మహిమ శరీరాన్ని నువ్వు ధరించుకుంటున్నావు. అందుకని ఆ మహిమ శరీరం అనగా ఆయనే. ఆయన మనిషి, ఆయనే వాక్యము. వాక్యాన్ని నువ్వు ధరించుకుంటున్నావు. ఇప్పుడు వాక్యాన్ని ధరించుకొని
పైకి వెళ్ళిపోతాం. అందుకని మనం పైకి వెళ్ళిపోయే కాలంలో మనం దీన్నే తెల్లవారుజాములో మనం ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నిరీక్షింపబడినది కనబడుట ఇప్పుడు ఈ చివరి కాలంలో మనం చూస్తున్నాం. ఆయన నామమున. అందుకని ఈ వర్తమానం ద్వారా సర్వశక్తిమంతుడు కుమారులు ఎవరో, సర్వశక్తిమంతుడు కుమారుడు కాని వారెవరో ప్రత్యక్షపరచబడతారు. ఈ వర్తమానం నమ్మిన వాళ్ళందరూ కూడా, అనగా వేకు నక్షత్రం వర్తమానం నమ్మిన వాళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుడు కుమారులు. వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు కుమారులు కారు అని ప్రత్యక్షపరచబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు నీ కోసమే సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ఉందన్నమాట. సర్వశక్తిమంతుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా నీ కోసమే, నీవు ప్రత్యక్షపరచబడడం కోసమే ఇప్పుడు సర్వశక్తిమంతుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ప్రత్యక్షపరచబడుతున్నావు. కాబట్టి సృష్టి యావత్తు కూడా మూలుగుతున్నది. సృష్టి యావత్తు కూడా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? తను కూడా మహిమ శరీరాన్ని పొందుకుంటానని, మహిమ గల స్వాతంత్రాన్ని పొందుకుంటానని అది కూడా ఇప్పుడు సంతోషిస్తూ ఉంది. ఆయన మనసు. హల్లెలూయా. ఎందుకంటే ఆ భూమి ఆ సృష్టి కూడా ఏం పొందుకుంటుందంటే నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మేంద్ర ఆనందం పొందుకుంటుంది. అందుకని 1000 ఏళ్ల పాలనలో అక్కడ ఆ 1000 ఏళ్ల పాలనలో ఏమాత్రము కూడా ఆ 1000 ఏళ్ల పాలనలో ఈ యొక్క 1000 ఏళ్ల పాలనలో నీతే ఉంటుంది తప్ప దుర్నీతి అనేది కానీ, వైరం అనేది కానీ, విరోధములనేవి కానీ, లోకానందము కానీ అలాంటివి ఏమి కూడా 1000 ఏళ్ల పాలనలో ఉండవు. జంతువులు కూడా సమాధానంగా ఉంటాయి, నీతిగా ఉంటాయి, పరిశుద్ధాత్మ ఆనందముతో ఉంటాయి. ప్రకృతి కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఉన్న మనుషులు కూడా అదే విధంగా ఉంటారు. అంతా కూడా పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తూ ఉంటారు. జంతువుల మధ్య కానీ, మనుషుల మధ్య కానీ, పక్షుల మధ్య కానీ వేటి మధ్య కూడా విరోధం అనేటువంటిది ఉండకుండా నీతిగా ఉంటారు. అలాంటి దానికోసం సృష్టి మూలుగుతూ ఉంది. రేపు ఈ ప్రకృతి అంతా కూడా అలాంటి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము పొందుకుంటుంది. అందుకని దీనికోసమే సృష్టి కూడా మూలుగుతూ ఉంది. ఇప్పుడు ఇది సృష్టి పొందుకోబోతా ఉంది. ఈ రాజ్యాన్ని సృష్టి కూడా పొందుకోబోతా ఉంది. అదే మహిమగల స్వాతంత్రము. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఎవరైతే కలిగి ఉంటారో ఇంకా వారు పాపానికి దాసులు గారు, స్వతంత్రులు. స్వాతంత్రం, మహిమగల స్వాతంత్రం పొందిన వారని అర్థం అనమాట. ఇంకా పాపం యొక్క దాసత్వం లేక లేడు. నీతిమంతుడు అంటే ఇంకా పాపం యొక్క దాసత్వంలో లేనివాడే నీతిమంతులు అంటారు. పాపాలు చేసేవాడు నీతిమంతులు అనరు, మోసాలు చేసేవాడు నీతిమంతులు అనరు. నీతిమంతులు అనగా వాక్యానికి లోబడి నడిచేటువంటి వారు నీతిమంతులు. కాబట్టి సమాధానము, పరిశుద్ధ ఆత్మీయందలి ఆనందము. కాబట్టి ఇప్పుడు అది నీకు కలిగి ఉన్నప్పుడు, ఆ సమాధానం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నప్పుడు ఇంకా నువ్వు పాపం యొక్క, లోకం యొక్క దాసత్వంలో లేవు. ఇప్పుడు నీవు స్వతంత్రుడివి, స్వతంత్రురాలువి. మీకు అర్థమైందా? ఈ శరీరం యొక్క దాసత్వంలో నీవు లేవు. రేపు ప్రకృతి కూడా ఏమైపోతుంది చెప్పండి? ప్రకృతి కూడా ఇప్పుడు అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది, పాపుల చేత త్రొక్కబడతా ఉంది, భయంకరమైన నీచుల చేత త్రొక్కబడతా ఉంది ఈ ప్రపంచం అంతా కూడా. రేపు 1000 ఏళ్ళు అపవాది బంధించబడతాడు. అపవాది బంధించబడినప్పుడు 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే అక్కడ భూమి మీద ఇక నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం, అదే మహిమగల స్వాతంత్రం. అర్థమైందా? పరిశుద్ధ పర్వతం మీద ఆయన అలాంటి మహిమ కలిగినదిగా ప్రకృతి కూడా ఉంటుంది అనమాట. ఆయన నా మనస్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతో ధన్యులమి. ప్రార్థన చేసుకుందాం. మనం ఆ మహిమను చూస్తున్నాము. ఆనాడు పేతురు, యోహాను, యాకోబు చూసిన మహిమ కంటే కూడా గొప్ప మహిమని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ మహిమ వాళ్ళు కళ్ళతో చూశారు. ఆ మహిమను వాళ్ళు, ఆయన ముఖం సూర్యుని వెళ్ళి ప్రకాశించడం. కానీ వాక్యమే వెలుగై ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ వెలుగులో మనము, ఈ వాక్యములో మనము నీతి, సమాధానము, ఆ సూర్యుని యొక్క వెలుగుని మనము, వాక్య వెలుగుని మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, ఆ నీతి కావాలి, ఆ సమాధానం కావాలి, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించబడిన మహిమ 1963లో అతీతమైన మేఘంలో ఆ దర్శనము, అవి దర్శనాలుగా ఉన్నాయి. కానీ 1993లో ఆయన ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు 95లో ఆయన వచ్చాడు, మహిమతో వచ్చాడు ఆయన. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎట్టి మహిమను ప్రదర్శించాడో ఆ మహత్యముతో ఆయన ఇప్పుడు వచ్చి ఆ మహత్యాన్ని మన ఎదుట ప్రదర్శిస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా నీవు ఆ మహత్యాన్ని నువ్వు పొందుకోవాలి. అవేకు నక్షత్రం నీ హృదయంలో ఉదయించినప్పుడు ఆ మహిమ నీలో ప్రత్యక్షపరచబడుతుంది. ఆ రాజ్యం నీలో ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు చూశారు, కానీ ఇంకా వాళ్ళు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. కానీ వాళ్ళు పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మహత్యమును కన్నులారా చూచామని చెప్తున్నారు. అంతకంటే ఇది స్థిరమైనటువంటిది. ఎందుకనంటే అది కొద్దిసేపు అక్కడ ప్రదర్శించాడు ఆయన, కానీ మహిమతో నువ్వు స్థిరముగా ఉంటావు ఎల్లప్పుడు కూడా 1000 ఏండ్లు ఆయన రాజ్యములు. అందుకని అది దర్శనము, 1963లో ఏర్పడిన దర్శనము, అది స్థిరమైనది కాదు. ఇప్పుడు ఆ స్థిరమైనటువంటి దాన్ని ఆయన తీసుకొచ్చాడు. అదే తలరాయి. దానియేలు చెప్తూ ఉన్నాడు, ఇదే తలరాయి రోమా సామ్రాజ్యమును నాశనం చేస్తుంది. పాపముతోనూ వైరములతోనూ లోకానందముతో ఉండినటువంటి రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఆయన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మైన ఆనందం కలిగిన రాజ్యాన్ని ఆయన తీసుకొస్తాడు. ఆ రాజ్యం నీకు కావాలా? రాబోయే రాజ్యంలో 1000 ఏండ్ల పాలన ఉండాలనుకుంటున్నావా? మహిమ శరీరం పొందుకోవాలనుకుంటున్నావా? మహిమ శరీరంతో మధ్య ఆకాశాన్ని కొనుక్కోబడాలనుకుంటున్నావా? 2000 సంవత్సరాల కల్వరి శిలువలో నీ కోసం ప్రాణం పెట్టి ఆయన మరణమును జయించి తిరిగి లెగిచ్చి మధ్య ఆకాశానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆ మహిమ, ఆ మధ్య ఆకాశానికి ఆ మహిమ శరీరంతో వస్తున్నాడు కనుక నీవు కూడా ఆయన ఎదుర్కోవాలనంటే మహిమ శరీరముతో నువ్వు ఆయన ఎదుర్కోవాలి. ఈ శరీరముతో కాదు. ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఆయనకు దూరముగా ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన కలుసుకోవాలంటే ఈ యొక్క నిత్య నివాసాన్ని ధరించుకోవాలి. ఈ నిత్య నివాసం మన మధ్య ఉన్నది. ఆ రాజ్యం అక్కడ ఇక్కడ చెప్పడానికి వీలు పడదు, మీ మధ్యనే ఉన్నదని బైబిల్ రాయబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే తలరాయి, త్రికోణము, 3 కోణాలు కలిగినటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నూతన యెరూషలేము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమే నా సొంతము, ఈ దినముల చూచెదాను. పరలోకమే నా సొంతము, హల్లెలూయా, ఈ దినముల చూచెదాను. నా ఇంపైన యాషువను ఈ దినములు చూచెదను. ఇంపైన యాషువను
పరలోకమే నా సొంతము, ఈ దినములో చేరేదాను. పరలోకమే నా సొంతము, ఈ దినములో చేరేదాను. ఈ దినములో పరలోక రాజ్యంలో నువ్వు చేరాలనుకుంటున్నావు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల అందరి ఆనందం అనేది పరసంబంధమైనటువంటి రాజ్యం. ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఈ దినములోనే, ఇది 8వ దినములోనే, తెల్లవారుజాములోనే. ఎందుకంటే 8వ దినమనగా నూతన సృష్టి. తెల్లవారుజాము దగ్గర నుండే నూతనమైనది వస్తుంది. ఆయన నిరీక్షింపబడింది. ఇప్పుడు ఆ మహిమను మేము చూస్తున్నామయ్యా. మా జీవితాల్లో మహిమను చూస్తున్నాము నాయన. మా యొక్క నడవడిలో ఆ మహిమను చూస్తున్నామయ్యా. మా మాటల్లో, మా క్రియల్లో, మా జీవితంలో ఆ మహిమను మేము చూస్తూ ఉన్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మాటల్లో నీతి, మా జీవితంలో నీతి. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ శరీరం ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు కూడా అలాగే. నీతిమంతుడుగా ఉన్నావా? సమాధానంతో ఉంటున్నావా? పరిశుద్ధాత్మ ఆనందముతో ఉంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అన్యాయములో, మోసములో, అబద్ధములో, అసూయో, క్రోధమో, కక్షో ఇవన్నీ నీలో ఉన్నట్లయితే నువ్వు ఇంకా నీతిమంతుడు వాళ్ళు కాదు. ఓ సర్వోన్నతుడా, 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 మహిమ కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా.